Hello my dear lovely friends, welcome back to Suraj Skincare YouTube channel. So ee winters lo face anedi common ga dry అయిపోతూ ఉంటుంది. సో బాగా డ్రై అయిపోయిందంటే చాలా ఫేస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ డ్రై అయిపోయిన ఫేస్ ని మనం కంపల్సరీగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో మాయిశ్చరైజ్ చేసుకోవడానికి మనం ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవాలి. కానీ మార్కెట్ లో చాలా రకాలైన మాయిశ్చరైజర్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఏది యూజ్ చేయాలి, ఏది సెలెక్ట్ చేస్తే మన ఫేస్ కి మంచి మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ మన ఫేస్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే మాయిశ్చరైజర్ ఏంటో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో అందుకోసం ఈ వీడియోలో నేను ఒక మాయిశ్చరైజర్ రివ్యూ చేస్తాను. సో మీరు కనుక ఈ వింటర్స్ లో ఒక మాయిశ్చరైజర్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను రివ్యూ చేసే ఆ మాయిశ్చరైజర్ పేరు ఏంటంటే ప్లమ్ గ్రీన్ టీ మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్. సో ఈ మాయిశ్చరైజర్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. లైక్ దీని ఒక ప్యాకేజింగ్, దీని ఒక ఇంగ్రీడియంట్స్, దీని ఒక ఎంఆర్పి, దీని ఒక బెనిఫిట్స్, దీని ఒక సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇది సేఫా కాదా అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు చేయాల్సిన వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే. సో మరి టైం వేస్ట్ చేయకుండా రండి ఈ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం దీని ఒక ప్యాకేజింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీని ఒక ప్యాకేజింగ్ కనుక మీరు చూసినట్లయితే సో మంచి ప్రీమియం ప్యాకేజింగ్ లో వస్తుంది అండ్ దీని ఒక క్యాప్ కనుక మీరు ఓపెన్ చేస్తే దీని ఒక పంప్ అనేది ఇస్తాడు. సో ఈ పంప్ ని ప్రెస్ చేస్తే మనకి ఈ మాయిశ్చరైజర్ అనేది బయటకు వస్తుంది. సో లీకేజ్ ప్రాబ్లం లాంటిది ఏముండదు, ఎక్కడికైనా మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి 470 రూపీస్ ఉంటుంది. కానీ మీరు దీన్ని ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటే మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరుకుతుంది. సో మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడినట్లయితే సో ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. లైక్ పారాబెన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్, SLES లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. ఇందులో చాలా వరకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ యూజ్ చేశారు. ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో చాలా మందికి ఏంటంటే మాయిశ్చరైజర్ యూజ్ చేసినప్పుడు పింపుల్స్ లాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి, డార్క్ స్పాట్స్ లాంటివి, ఫేస్ పాడైపోవడం లాంటివి జరుగుతుంటుంది. సో నేను పర్సనల్గా ఇది యూజ్ చేసి చూశాను. సో అలాంటి ప్రాబ్లం అయితే నాకైతే ఏం అనిపించలేదు. సో మీరు దీన్ని యూజ్ చేసినప్పుడు మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో నెక్స్ట్ తెలుసుకుందాం దీని ఒక బెనిఫిట్స్ గురించి. సో దీని ఒక బెనిఫిట్స్ గురించి మాట్లాడినట్లయితే ఇది మీ ఫేస్ ని మంచిగా మాయిశ్చరైజర్ చేయడంతో పాటు ఒకవేళ మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదేవిధంగా మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ కూడా ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు పిగ్మెంటేషన్ కూడా ఇది తగ్గిస్తుంది అండ్ ఓవరాల్ గా మీ ఫేస్ ని మంచి గ్లో చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ గా కనుక దీన్ని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి యూజ్ చేశారంటే. సో ఇది దీని ఒక బెనిఫిట్స్. సో నెక్స్ట్ తెలుసుకుందాం దీని ఒక డిస్అడ్వాంటేజ్ గురించి. సో దీని ఒక డిస్అడ్వాంటేజ్ గురించి ఏమైనా మాట్లాడినట్లయితే సో దీని ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత మీకు కొంచెం ఆయిలీ అనేది కనిపిస్తూ ఉంటుంది మీ ఫేస్ మీద. సో అది ఎందువల్ల అంటే న్యాచురల్ ఆయిల్స్ బయటికి వస్తూ ఉంటాయి కదా, సో దానివల్ల మనకి కొంచెం ఆయిల్ అనేది కనిపిస్తుంటుంది. సో మీరు ఆ టైంలో ఏంటంటే కొంచెం ఏదైనా కర్చీఫ్ తో ట్యాప్ చేసుకున్నారంటే సరిపోతుంది. సో ఇది చిన్న డిస్అడ్వాంటేజ్ నాకు అనిపించింది. సో ఇది అప్లై చేసినది కొంచెం పౌడర్ అనేది మీ ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు కొంచెం డ్రై ఫీల్ కావాలి అనుకుంటే. సో ఓవరాల్ గా ఈ మాయిశ్చరైజర్ అనేది ఈ వింటర్స్ లో యూజ్ చేయొచ్చా లేదా అంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సో ఒకవేళ మీ స్కిన్ బాగా డ్రైగా ఉంది, మీ స్కిన్ యాక్నే ప్రోన్ స్కిన్ అంటే కొంచెం పింపుల్స్ లాంటివి ఉన్నాయి, డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లం ఉన్నాయి అంటే మీరు డెఫినెట్ గా ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది ఈ వింటర్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తెలుసుకుందాం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి. సో దీన్ని యూజ్ చేయడానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ ఫేస్ ని వాష్ చేసిన తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ క్రీమ్ అని తీసుకోవాలి. సో ఈ విధంగా జస్ట్ కొంచెం మాయిశ్చరైజర్ క్రీమ్ తీసుకోండి. సో దీని ఒక క్రీమ్ కనుక మీరు చూసినట్లయితే లిక్విడ్ బేస్ లో వస్తుంది. సో చాలా లిక్విడ్ బేస్ లో ఉంటుంది అండ్ ఈజీగా మీ ఫేస్ లోకి ఇది అబ్జర్వ్ అయిపోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 5 డాట్స్ అప్లై చేసుకోవాలి. చిక్స్ మీద 2, ముక్కు మీద 1, ఫోర్ హెడ్ మీద 1 అండ్ చిన్ మీద 1 అండ్ ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు సో అవుట్వర్డ్ డైరెక్షన్ ఈ విధంగా మీరు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అవుట్వర్డ్ డైరెక్షన్ అంటే ఇలా ఈ విధంగా మీరు ఏం చేయాలంటే దీన్ని అప్లై చేసుకోవాలి మంచిగా. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మీకు నాన్ ఆయిలీగా కనిపిస్తుంది. సో ఒకవేళ మీ స్కిన్ బాగా ఆయిలీ అయితే ఆయిల్ని కూడా ఇది కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు ఈజీగా మీ ఫేస్ లోకి ఇది అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మీ స్కిన్ అనేది మంచి గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. సో డెఫినెట్ గా మీరు ఒక వింటర్స్ లో ఒక మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ బడ్జెట్ కనుక పర్లేదు అనుకుంటే. సో ఇది ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ ఒక రివ్యూ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. అప్పుడు స్టైలిష్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి.